ఏమిటమ్మా? నాన్న, అమ్మ గురించి ఇంతవరకు ఎప్పుడు మిమ్మల్ని ఏమీ అడగలేదు. కానీ ఇప్పుడు నాకు కొన్ని విషయాలు తెలియాలి నాన్న. నువ్వు ఏ విషయాలు తెలుసుకోవాలమ్మా? ఏ కారణంతో అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది? అతనితో కలిసి బతకాలి అనే ఉద్దేశంతో వెళ్ళిపోయిందా, లేక వేరే ఏదైనా కారణం ఉందా? ఈ విషయం నువ్వు మీ అమ్మని అడగలేదా? లేదు, నేనేదైతే అడగాలనుకున్నానో అది అడిగి వచ్చేశాను. ఒకవేళ నేను ఆవిడని అడిగినా ఆవిడ నిజమే చెప్తుందని ఏంటి ఖచ్చితం? మంచి పేరు తెచ్చుకోవడం కోసం ఆవిడ నాతో ఏమైనా చెప్తుంది. ఎదుటి వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం మీ అమ్మ ఎప్పుడు అబద్ధాలు చెప్పదు. తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మీ అమ్మ గురించి నీకు తెలియదమ్మా. అమ్మ మీద ఎంతో మంచి అభిప్రాయం ఉన్న మీరు ఎలా ఆవిడికి దూరం అయ్యారో? విధమ్మా, అంతకు మించి నేను ఇంకేమీ చెప్పలేను. నాన్న, మీరేదో దాస్తున్నారా? ఒకవేళ నా దగ్గర అమ్మ మంచిదని నిరూపించడం కోసమా? అలా ఎందుకు అనుకుంటావమ్మా? నేను మంచివాడిని నిరూపించుకోవడానికి కూడా ఉండొచ్చు కదా. నో, నెవర్. మా నాన్న గురించి నాకు తెలుసు. నీకు నా మీద ఉన్న ప్రేమతో అలా మాట్లాడుతున్నావు. ఒకవేళ ఇరువైపులా తప్పుండొచ్చు. మరైతే ఎలా మీరు విడిపోయారో? అసలు తప్పు ఎవరిది నాన్న? మంచేదో చెడేదో తెలుసుకునే స్థితిలో నేను లేనమ్మా. అంతా విన్న తర్వాత ఏది మంచి ఏది చెడో నువ్వే నిర్ణయించుకో. ఏం జరిగిందో చెప్పండి నాన్న. సుధా వాళ్ళ నాన్నే నా గురువు. ఆయనకి మీ అమ్మ ఒక్కగానొక్క కూతురు. అయినా తన భార్య చనిపోయినా ఇంకొక పెళ్లి చేసుకోకుండా కన్న కూతురే సర్వస్వం అనుకున్నారు. నువ్వు నాకెలాగో ఆయనకి మీ అమ్మంటే అంత ప్రాణం. సార్, మీరేమిటి ఇక్కడ? పెన్షన్ తీసుకోవడానికని వెళ్ళాను. వచ్చే దారిలో తల తిరుగుతున్నట్టు అనిపిస్తే అలా ఇక్కడ కూర్చుండిపోయాను. ఇప్పుడు ఎలా ఉంది సార్? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అదేం వద్దు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఎండ ఎక్కువగా ఉండటం వల్ల కాస్త తల తిరుగుతుంది. కూర్చోగానే సరిపోయింది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను తీసుకెళ్తాను. ఈ పక్కనే మా ఇల్లు, నేను వెళ్తాను. లేదు సార్, వద్దు. ఇప్పుడు మీరు ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు. నేను మీకు తోడుగా వస్తాను. మీకెందుకులే బాబు శ్రమ. ఇందులో శ్రమే ఉంది సార్. మీరు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటాను. ఆగాగు, ఇప్పుడు గుర్తొచ్చింది. బాలచంద్రవేగా, ప్రతి సంవత్సరం ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యే నా స్టూడెంట్ బాలచంద్రవేగా నువ్వు. మీరు ఇంకా గుర్తుపెట్టుకుంటారు అనుకోలేదు. ఎలా మర్చిపోగలం? మీరే కదయ్యా నా ఆస్తి. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ గాంధీ కాలేజీలో ప్రొఫెసర్ అండి. చాలా సంతోషం. తన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఆ గురువుకి అంతకు మించిన ఆనందం ఇంకేముంటుందయ్యా? సార్, కాస్త మెల్లగా నడవండి. ఆరోగ్యం బాగాలేదు కదా. నా విద్యార్థిని చూసిన ఆనందంలో నా వయసే మర్చిపోయినయ్యా. సుధా కూడా నీలాగే మాట్లాడుతుంది. చూసావా, ఇదే నా ఇల్లు. ఓకే, నేను వెళ్ళొస్తాను సార్. అరే ఏంటయ్యా అంత తొందర? ఇంత దూరం వచ్చాక ఇంటికి రాకుండా వెళ్తావా? లేదు సార్, వీలు చేసి ఇంకొక రోజు వస్తాను. ఏ ఇప్పుడు రాకూడదా? 10 నిమిషాలు లేటుగా వెళితే మీ ఇంట్లో వాళ్ళు నేను లోపలికి రానివ్వరా? అదే లేదండి. లోపలికి రా బాబు. సుధా, కూర్చో బాబు. ఏంటి నాన్న ఇంత లేటు? నీకు ఇతను ఎవరో తెలుస్తోందా? ఈ అబ్బాయి నా పాత స్టూడెంట్, పేరు బాలచందర్. ఇప్పుడు కాలేజీ లెక్చరర్. నమస్కారం. నమస్కారం. ఇతను నన్ను చూడకపోతే నేను అసలు ఇంటికి వచ్చేవాడిని కాదేమో. ఏమంటున్నాను? ఏమీ లేదు, కాస్త తల తిరిగిందంతే. దారిలోనే కూర్చుండిపోయాను. అయ్యో, ఏమైందానా? ఇప్పుడు ఎలా ఉంది? నాకేమీ కాలేదమ్మా, నువ్వేం కంగారు పడకు. భయపడాల్సిందేమీ లేదు.
నాన్నకి ఒంట్లో బాలేకపోయినా నాతో ఏమీ చెప్పరు. అదే నాకు భయం. నాకేం కాలేదని చెప్పాను కదా, నువ్వు వెళ్ళి బాలచంద్రకు ఒక కప్ కాఫీ తీసుకురా. లేదండి, వద్దు. ఏం బాబు, నీ కాఫీ అలవాట్లేదా? ఒక్క నిమిషంలో తీసుకొస్తాను. సరే, ఇప్పుడే నాకు గుర్తుకొస్తోంది, ఈ నేళ్ల పరిచయంలో మీ తల్లిదండ్రుల గురించి నాకేమీ చెప్పలేదే. నేను చెప్పాను కదా సార్, నాకు అమ్మా నాన్న లేరు. నాకు ఊహ తెలియక